Audio Jungle. Audio Jungle. ఆదికాండం అన్నిటి ఆరంభాన్ని తెలియజేసే గ్రంథం. ఆదికాండం అంటే ఏంటి? అన్నిటి యొక్క ఆరంభాన్ని తెలియజేసే గ్రంథం. ఇశ్రాయేల్ యొక్క ఉనికిని అనగా నిర్గమకాండం చదువుకున్నప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించారని ఉంటుంది. ఆదికాండం దేవుడు రాయించలేకపోతే ఇశ్రాయేలీలు ఎవరో మనకి, ఎవరి సంతానం నుంచి వచ్చారో మనకి తెలియదు. కాబట్టి ఆది అంటే ప్రారంభం అని అర్థం అనమాట. బెరెషిత్ అన్నారు హీబ్రూలో, గ్రీకులో గెనిసిస్ అన్నాడు. గెనిసిస్ అంటే ప్రారంభము లేకపోతే మూలం అని అర్థం అన్నమాట. ఆదికాండం లేకపోతే మానవుడు ఎలా సృజించాడో, మానవుడు ఎలా సృజించబడ్డాడో, అసలు అపవాది ఎవరో ఏంటో ఏమీ తెలియదు మనకు అసలు. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన రాయించిన గ్రంథం ఆదికాండం చాలా ప్రాముఖ్యమైనది. భాషలు ఎలాగొచ్చాయో కూడా ఎవరికి తెలియదు. ఆదికాండం లేకపోతే అసలు ఇన్ని భాషలు ఎలాగొచ్చినాయో తెలియదు అన్నమాట. కాబట్టి లోకంలో ఫిలాసఫర్స్ అనేకమైన ఉదాహరణలు తీసుకుని మాట్లాడినా గ్రంథం దగ్గరికి వస్తేనే కానీ ఏది అర్థం కాదు. అయితే ఆదాము నుండి మోషే వరకు సుమారుగా 22,500 సంవత్సరాల చరిత్ర జరిగింది. ఈ చరిత్ర సంబంధించిన సంగతులన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. దేవుడు అప్పుడు లిపి లేదు, లిపి లేదు, రాయటం అనేది లేదు. తర్వాత మాట్లాడటమే తప్ప రాయటం అనేది లేదు. మీకు అర్థమైందా? తర్వాత కాలానికి సుమారుగా ఈజిప్టు కొంచెం వృద్ధి చెందిన ఆ సమయాల్లో వాళ్ళకి ఈ రాతలు లేకపోతే ఇవన్నీ జరిగిందనమాట. రాజరికాలు రావటం, ఈ రాజరికాల్లో ఈ యొక్క విద్య, వాళ్ళ భాషని వాళ్ళకి సంబంధించిన విద్య నేర్చుకోవడం జరిగింది. అయితే దేవుడు 1100 సంవత్సరాల తర్వాత మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన ఈ 5 పుస్తకాలను కూడా ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు కూడా దేవుడు మోషే తర్వాత రాయించినట్టుగా మనకి తెలియజేయబడింది. కారణం ఏంటంటే మోషే సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగినట్టు వాడని చెప్పడం జరిగింది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండేను. ఎవరు? మోషే. కాబట్టి దేవుడు మోషే జననం ఇవన్నీ మనకు తెలుసు. మగవారిని చంపుతున్న సమయంలో యోకెబేదు అలాగే మోషే తల్లి ఏం చేసిందంటే ఒక 3 నెలలు దాయలేక జంపెట్లో పెట్టి వదిలేశారు. అప్పుడు ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైల్ నదికి వస్తే ఆ నదిలో ఈ యొక్క జమ్ము పెట్టి దొరకటం, అందులో మోషే ఉండటం చూసింది. అంటే మోషే చూడడం అంటే పిల్లవాడిని నీటిలో తీయబడ్డాడు కాబట్టి మోషే అని ఆమె పేరు పెట్టింది. అయితే ఆమె తల్లిచ్చే పాలిచ్చి పెంచిన ఆమె ఎవరు? ఎవరు తల్లి? మోషే తల్లి. ఈ యొక్క డైరెక్షన్ అంతా కూడా చేసింది ఎవరన్నమాట? మిరియాం ఏం చేసింది? ఆ డైరెక్షన్ అంతా అంటే మీకు ఈ పిల్లవాడిని పెంచడానికి తల్లి కావాలి కదా, తల్లిని తీసుకురమ్మంటారు అని చెప్పేసి ఫరో కుమార్తెను అడిగి
మోషే తల్లిని తీసుకెళ్ళి పాలిసి పెంచేటట్టుగా చేసింది. అయితే 40 ఏండ్లు ఆయన ఫరో కుమార్తె కుమారుడుగా, తర్వాత 40 ఏండ్లు మిద్యాను గొర్రెల కాపరిగా, 40 ఏండ్లు ఆయన ఇశ్రాయేలుని నడిపించిన నాయకుడిగా ఆయన 120 సంవత్సరాల చరిత్ర మనకి చెప్పడం జరిగింది. 7వ అధ్యాయం మీరు చదివితే 7వ అధ్యాయం అపోస్తలుల కార్యము 22 నుంచి చదివితే మీకు ఆ విషయాలు అర్థమవుతాయి. అర్థమైంది. కాబట్టి మోషే సకల విద్యలను అభ్యసించిన వాడు కాబట్టి ఈ వ్రాత అదైనా కాగితాల మీద కాదు, రాయబడింది ఎక్కడ? పలకల మీద రాయబడింది. మొట్టమొదటిగా దేవుని సందేశం ఎక్కడ రాయబడింది? రాతి పలకల మీద రాయబడింది. కాబట్టి అలాగన తర్వాతన చర్మపు కాగితాల మీద, అలాగన ఈ కాగితాలు మన భౌతిక తయారు చేసిన కాగితాల మీదకి ఎక్కించబడింది. ఏదేమైనప్పటికీ దేవుడు ఒక 500 సంవత్సరాల చరిత్ర జరిగిన తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా గ్రంథాన్ని రాయించడం అనేది జరిగింది. ఏది? ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. అయితే మోషే రాశాడనడానికి మనకు ఆధారాలు ఏంటంటే, అనేకమైన ఆధారాలు మనకి కొత్త నిబంధనలో ఉన్నాయి. ఏది? ధర్మశాస్త్రాన్ని మోషే ఇచ్చాను కదా, మోషే రాసి ఇచ్చాను కదా అని, ఇతరులతో ఆజ్ఞలు తీసుకున్నవాడు ఇతడే అనే విషయాలు కానీ, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఆదికాండం 2:24 మనం చూస్తే ఆదికాండాన్ని రాసింది మోషే అని ఖచ్చితంగా మనం అంగీకరించవచ్చు. దాంట్లో మనం అపోహపడాల్సిన అవసరం లేదు. కొన్ని పుస్తకాలు మాత్రం స్పెసిఫిక్గా చెప్పలేం, కానీ ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు మోషే రాశాడంటంలో మనకు సందేహం ఏమీ ఉండదు అన్నమాట. 6వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. వేశ్యలో కలుసుకునేవాడు దాంతో ఏకదేహమైన మీదగా వారిద్దరూ ఏకశరీరములై ఉందురని మోషే చెప్తున్నాడు కదా అన్నాడు. అర్థమైందా? వారిద్దరూ ఏకశరీరం, అంటే స్త్రీ పురుషులు కూడా ఇద్దరు ఏకమై ఉంటారని మోషే చెప్తున్నాడు. ఆదికాండం 2:24 వచనంలో వారిద్దరూ ఏకశరీరమై ఉందురని మోషే చెప్తున్నాడు కదా అన్నాడు. ఆదికాండం 2:24లో మోషే చెప్తున్నాడు కదా అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆదికాండానికి ముద్ర వేశారు. ఆయన ఆదికాండంలో ఎత్తిన సందర్భాలు మత్తయి సువార్త 19వ అధ్యాయంలోను ఆది నుండి అనే మాటలు వాడి చెప్పడం ఆదికాండానికి, ఆయన ఆదికాండాన్ని గురించి కూడా మాట్లాడారు అన్నమాట. ముందు యోహాను సువార్త 5వ అధ్యాయము 45 వచనం. మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషే నమ్మినట్లే నన్ను నమ్ముదురు అన్నాడు. మీరు అతను లేఖనాలు నమ్మిన నా మాట ఎలాగ నమ్ముదురు అన్నాడు. అర్థమైందా? మోషే నన్ను గూర్చి రాశాడు. ఎక్కడ? ధర్మశాస్త్రంలో రాసిందే ధర్మశాస్త్రం. అందుకనే ప్రభువారు ఏమన్నారు? మత్తయి సువార్త లోకా సువార్త 24:44 ఏమన్నారు? నన్ను గూర్చి ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవి నెరవేరాలని మీతో ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు నెరవేరినాయి అని చెప్పారు. కాబట్టి నన్ను గూర్చి అనే మాట మాట్లాడినప్పుడు యేసు వారు ధర్మశాస్త్రంలో అన్నాడు. ఆ ధర్మశాస్త్రం రాసింది ఎవరన్నమాట? మోషే. కాబట్టి ఈ 5 పుస్తకాలు కలిపి తోరా అని పిలుస్తారు. అన్నమాట. తోరా అంటే ధర్మశాస్త్రం. అందువల్ల ప్రభువే చెప్పారు, మన ప్రభు చెప్పిన మాట అంగీకరించాల్సింది. పరిశుద్ధాత్ముడు మొదటి 6వ అధ్యాయంలో మోషే చెప్పాడు కదా అని అక్కడ కోట్ చేశారు. ప్రభువారు ఏమన్నారు? ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నన్ను గూర్చి మోషే రాశాడు కదా, నన్ను గూర్చి మోషే చెప్పాడు కదా, రాశాడు కదా అన్నాడు. కాబట్టి రాసెను అని ప్రభు కోట్ చేసినప్పుడు మనం ఇంకా
అనుమానం పడడం అనేది అనుమానం పడకూడదు కూడా. మోసే రాశాను నన్ను కూర్చన్న మాట అన్నప్పుడు అనుమానం పడాల్సిన అవసరం లేదన్నమాట. తర్వాత నిర్గమకాండం 6:3 దేవుడు పితరులకి అబ్రహాము ఇస్సాకు యాకోబులకి సర్వశక్తుడైన నామాన్ని ప్రత్యక్షమయ్యాడు. మోషే కాలంలోనే యెహోవా అంటే యహ్వే అనే యెహోవా అనే నామాన్ని ఆయన ప్రత్యక్షమయ్యాడు. నిర్గమకాండం 6:3 మరికొన్ని రుజువులు. నేను సర్వశక్తి గల దేవుడిని. అవునా? అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఎవరికి? అబ్రహాము ఇస్సాకు యాకోబులకి ఏమని ప్రత్యక్షమయ్యాడంటే ఆయన సర్వశక్తి గల దేవుడని ప్రత్యక్షమయ్యాడంట. అది ఆదికాండం 17 చెప్తాడు ఆ విషయాన్ని. మొదట్లో ఆదికాండం 17:1 నేను సర్వశక్తి గల దేవుడిని ఆయన మాట్లాడతాడు. అంటే సర్వశక్తుడు అంటే ఆయన సమస్తము చేయగలిగిన వాడు, సృష్టికర్తగా. ఆయన సర్వశక్తి కలిగినట్టు వాడుగాను సృష్టికర్తగాను వాళ్ళు పరిచయం అయ్యాడు అనమాట. సర్వాన్ని సృజించిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు? సమస్తం చేయగలిగిన వాడు. అంటే సమస్తం చేయగలిగినట్టు వాడుగా, చేసిన వాడిగా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి అబ్రహాము ఇస్సాకు అంటే ఆదాము కానీ నోవహు కానీ మోషే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు కానీ యోసేపు వీళ్ళందరూ కూడా దేవుడు అని అంటే దేవుడు ఎవరంటే సర్వశక్తి కలిగిన వాడు అని అంటారు. మరి మోషే యెహోవా అనే నామం ఎప్పుడు ఇవ్వబడింది? నిర్గమకాండం 3:14 ఇవ్వబడింది. నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నాను. అనమాట. కాబట్టి యెహోవా అనే నామం మోషే కాలంలో ఇవ్వబడింది. ఆదికాండం 4 మోషే అనే ఆయన మోషే రాశాడు కాబట్టి యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది అన్నాడు. 4:26 మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఎనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది అన్నాడు. అంటే దేవుని అడగటం అనేది ప్రారంభమైంది. కానీ యెహోవా అనే నామం అనేది ఎక్కడ ఇవ్వబడింది? నిర్గమకాండం 3:14 ఇవ్వబడింది. యెహోవా అనే నామం ఎప్పుడు ఇవ్వబడింది? మోషే కాలంలో ఇవ్వబడింది. అందులో యెహోవా నామం ప్రార్థన చేయడం ఆరంభమైంది అన్నాడు. అంటే రాసిన ఆయన మోషే కాబట్టి యెహోవా నామం అని ప్రస్తావించడం జరిగింది. మీకు అర్థమైంది? అర్థమైంది. ఎనీ డౌట్స్? మోసే రాయలేదన్నాను. యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు చెప్పిన మాట నేను వింటాను. ఆయన సత్యవంతుడు, ఆయన మాట సత్యమైంది. నన్ను గురించి మోసే రాశానన్నాడు కాబట్టి ఆయన గురించి రాయబడింది. ఆదికాండం 3:15 నుంచి ఇదే దేశకాలం 18 దాకా ప్రభు గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అవునా కాదు? మరి అవన్నీ కూడా ప్రభుని గురించి రాశారనమాట. ధర్మశాస్త్రంలో యేసుప్రభు గురించి రాయబడిందంటే ఆ ధర్మశాస్త్రాన్ని రాసింది ఎవరనమాట? మోషే. దాంట్లో మనం సందేహపడక్కర్లేదు. దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకుని 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి నాయకుడిగా నియమించి కానాను సరిహద్దుల వరకు నడిపించాడు దేవుడు. ఆయన నిజాన్ని చెప్పుకోవాలంటే సుప్రీంకోర్టు ఆయన. అదే ఆయన 100 మంది మీద అధిపతి, 10 మంది మీద ఒకడో, లేకపోతే 100 మంది మీద ఒకడో, ఇలా 1000 మంది మీద ఒకడు, ఇలా నియమించుకుంటూ వస్తూ లాస్ట్ తీర్పు ఎవరి దగ్గర తేవాలి? మోషే దగ్గరికి తేవాలి. అంటే ఇక చివరి తీర్పు మనకి ఎలాగైతే ఢిల్లీ సుప్రీంకోర్టు ఎలాంటిదో మోషే అలాంటిది. కాబట్టి దేవుడు ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడో ఆలోచించేయండి. అసలు దేవుడు స్టేట్మెంట్ ఇచ్చిన మనుషుల్లో ఒక ఆయన, అదే ఆయన అబ్రహాం దేవుడేమో నా స్నేహితుడు అన్నాడు. మోషే ఏమన్నాడు? 12 నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. మీకు అర్థమైందా?
కొర్నేలు గురించి కూడా చెప్పడం జరిగింది. ఆయన యెహోవాయందు భయభక్తులు కలిగినవాడు అని చెప్పేసి ఆయన గురించి ప్రస్తావించారు. ఇలా కొంతమంది భక్తిపరుల కోసం దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన వాళ్ళు మోషే ఒకడు. ఆయన నా ఇల్లు అంతట్లో దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, సాత్వికుడు అని చెప్పేసి. అందువల్ల అలాంటి సాత్వికుడికి దేవుడు ఈ బాధ్యత అప్పగిచ్చాడు. కాబట్టి ఆయన ఈ సంగతులన్నీ కూడా రాయటం అనేది జరిగిందనమాట. ప్రకటించింది రాసింది కూడా ఆయనే. ఇశ్రాయేలీయులకి ప్రకటించింది రాసింది కూడా ఆయన అనమాట. సో ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూస్తే 31వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా అండర్లైన్ చేసుకోవాలి. అది మోషే గ్రంథమందు స్వాంతముగా రాయటం ముగించిన తర్వాత. కాబట్టి గ్రంథం రాశాడంటంలో మనం అపోహపడాల్సిన పని లేదు. కాబట్టి మోషే రాశాడనేట్లో ఆశ్చర్యపడక్కర్లేదు. జరిగిపోయిన తర్వాత రాశాడు కాబట్టి ముందుది వెనక్కి ముందుది ఉంటుంది, కంగారు పడదు. అవునా? ఏనోషుని పెట్టుకుంటాడు. అవునా? ఏనోషుకి ఇప్పుడు ఆదా ఏదేన్ తోటలో గెట్టు వేయబడిన తర్వాత వారికి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే అదే 4వ అధ్యాయంలో వర్ష క్రమంలో సంతానం గురించి మాట్లాడాడు. సంతానం గురించి మాట్లాడాడంటే ముందు జరిగింది తర్వాత జరిగింది ముందు అన్నాడు. 6వ దినాన్ని చేసింది ఎప్పుడు? మానవుని చేసింది ఎప్పుడు? కానీ ఆదికాండం 2 ఏళ్ళు చెప్తాడు. దేవుడిని ఎవరిని ఎలమంటూ నరుని నిర్మించాడు. కానీ 6వ దినాన్ని చేసేసాడు ఆయన. ఎలా చేశాడో 2 అధ్యాయాలు చెప్పాడు. ఎలా చేసి ఆయనకు ఒక నిబంధన ఏర్పాటు చేశాడో చెప్పుకొచ్చాడు అనమాట. అలాగే మనకి ఒక్కసారిగా వంశవాళ్ళు చెప్తాడు 5వ అధ్యాయంలో. షేతు వంశవాళ్ళు చెప్తాడు. 4వ అధ్యాయంలో కయ్యను వంశవాళ్ళ గురించి మాట్లాడతాడు. అయితే జరిగిపోయిన తర్వాత రాయించాడు అనమాట. అయితే ఎందుకు రాయించాడు దేవుడు అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ దేవుని సంకల్పానికి కానీ మానవుని యొక్క ప్రారంభం కానీ, లేకపోతే సృష్టి ప్రారంభం కానీ, మానవుడి ప్రారంభం కానీ, మానవ వివాహం ప్రారంభం కానీ, అలాగే మానవుడి యొక్క పాప ప్రారంభం కానీ, పాప విమోచన సంబంధించిన లేఖనాల ప్రారంభం కానీ, ఇశ్రాయేలు జాతి ప్రారంభం కానీ, మూలపురుషుడి ప్రారంభం కానీ ఆదికాండంలో ఉంది. మీకు అర్థమైందా? కాబట్టి నిజానికి చెప్పుకోవడానికి ధర్మశాస్త్రానికి పరిచయ పుస్తకం ఇది. ఆదికాండం అనేది దేవుడు ధర్మశాస్త్రానికి ఇచ్చిన పరిచయ పుస్తకం అన్నమాట. చూడండి, ఏ పాఠానికైనా పరిచయం ఉంటుంది కదా, ముందు ఉంటుందా ఉండదా? అలాగనే ధర్మశాస్త్రానికి పరిచయ పుస్తకం అన్నమాట. ధర్మశాస్త్రాన్ని అందుకున్న ఇశ్రాయేలీయులు అబ్రహాములో నుంచి వచ్చారు. ధర్మశాస్త్రాన్ని అందుకున్న ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాము నుంచి వచ్చారు. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? నోహు సంతతిలో నుంచి వచ్చాడు. నోహు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము సంతతిలో నుంచి వచ్చాడు. అర్థమైందా? ఇలాగున మనకి ఒక మానవుని స్పెసిఫిక్గా అంటే సృష్టి నిర్మాణం ఖచ్చితంగా ఎవరు చేశారో చెప్పడం జరిగింది. తర్వాత మానవ నిర్మాణం, వివాహము ఎవరు ఏర్పాటు చేస్తారో తెలియదు. లోకాన్ని అడిగితే గుడ్డు అది పగిలిపోయింది, ఏదో వచ్చింది, నేను ఆధారం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాను. అవునా కాదు? కానీ గ్రంథం ఏం చెప్పింది? స్పష్టంగా చెప్పింది. ఈ సృష్టి దేవుడే సృష్టించాడు, మానవుని దేవుడే సృష్టించాడు, వివాహం మానవుడే దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు వారి పాప విమోచనకు కూడా ఆలోచన చేసింది ఎవరు? దేవుడే అని చెప్పేసి మనకు ఆదికాండం చెప్పడం ద్వారా చాలా ప్రశ్నలు మనకి ఉండవన్నమాట. ఈ భూమి ఆకాశాలు ఎవరు చేశారని దేవుడే చేశాడని చెప్పవచ్చు. అందుకని అది అనేది ప్రారంభ గ్రంథం అని మనకు చెప్పడం లేదు. ఏంటి ప్రారంభం అంటే అన్నీ ప్రారంభమే. అదే సృజించబడిన అన్నీ కూడా ప్రారంభాలే అన్నమాట. అన్నీ ప్రారంభమే, అన్నీ ప్రారంభాలే అన్నమాట. అన్నీ ప్రారంభాలే మనకి గ్రంథంలో కనిపిస్తాయి అన్నమాట. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పుస్తకం రాయటానికి ముఖ్య ఉద్దేశం దేవుడు మనకు సింపుల్గా రాయించాడు ఈ విషయాలు.
లేకపోతే ఎక్కువ 930 సంవత్సరాలు బతికాడు ఆదాం చరిత్ర రాయటానికి ఉద్దేశించలేదు దేవుడు. ఆదాం చరిత్రను రాయటానికి ఉద్దేశించలేదు. ఆదాం చరిత్ర రాయటమే చాలా పెద్ద 930 సంవత్సరాల చరిత్ర అంటే ఓ మాదిరి గ్రంథం అవదు, అవునా కదా? కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే అసలు మానవుడు ఎలా సృష్టించబడ్డాడు అనేది మనకు తెలియపరిచాడు. రెండవది మానవుని ఎలా పాపం చేశాడు, పాపం చేసిన మానవుడు ఎలా మరణానికి అనగా ఆత్మీయ మరణానికి గురైపోయాడని సంగతిని చెప్పి ఆ పాపం నుండి విడుదల చేయడానికి, ఆ అపవాదుని నశింపజేయడానికి ఒక స్త్రీ సంతానం నుంచే జన్మిస్తాడని 3:15లో చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు అబ్రహాం సంతానంలోను స్త్రీ సంతానంలో వస్తారని ఆదికాండం చెప్పింది, అవునా? అది ఆదికాండం 3:15, ఆదికాండం 22:18 లేదా 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎవరి గురించి ప్రకటించబడింది? యేసుప్రభు గురించి. 22:18 చూడండి ఒకసారి ఆదికాండం. అది ముఖ్య వచనాలుగా రాసుకోండి. ఆదికాండం 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నీ సంతానం వలన ఆశీర్వదించబడిన అన్నాడు అబ్రహాంతో. ధర్మశాస్త్రానికంటే ముందు దేవుడు ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు. అబ్రహాం సంతానం నుంచి యేసుప్రభుని పంపిస్తానని, యేసుక్రీస్తు వారి ద్వారా భూలోక రాజ్యాలు అంటే ప్రపంచంలో ఉన్న వారందరిని ఆస్వాదిస్తానని చెప్పాడు. అది గలతీ పత్రిక 3:16 చూస్తే మనకు అక్కడ అర్థమవుతుంది. గలతీ పత్రిక 3:16 అబ్రహాముకు వాగ్దానం చేయబడిన సంతానం యేసుక్రీస్తే అని పరిశుద్ధాత్ముడు అక్కడ డిక్లేర్ చేశాడు. ఆయన స్త్రీ యందు జన్మించాడని మనకు గలతీ 4:4 చెప్పాడు. కాలం పరిపూర్ణముడు దేవుడు తన కుమారుని పంపించి ఆయన స్త్రీ యందు పుట్టి స్త్రీ సంతానంగా అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పగా ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అది ఇప్పుడు అబ్రహాంకు వాగ్దానం చేయబడిన నీ సంతానం అనే మాట వాడాడు, ఏకవచనం. నీ సంతానం అనే మాట వాడాడు కదా. ఆ ఏకవచనం ఎవరి గురించి? యేసుప్రభు గురించి అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. నీ సంతానము అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు అబ్రహాము ద్వారా మరి ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎలాగ ఆస్వాదించబడుతున్నాయి? ఆత్మీయంగా యేసుప్రభు ద్వారా ఆస్వాదించబడుతున్నారు కదా, పాపాల నుంచి విడుదల పొందుతున్నారు కదా. ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రవచనం ఏంటి? కనాన్ దేశం అనేది కేవలం ఒక ఇశ్రాయేల్ జాతికి సంబంధించింది అన్నమాట. కాబట్టి ఆదికాండం మోషే రాశారు, దానికి రుజువులు ఉన్నాయి. అది ఎందుకు రాశారని అంటే ఇశ్రాయేలును పరిచయం, ఇశ్రాయేలు మూల పురుషుడు ఎవరు అని చెప్పడానికి, అలాగే మానవ జాతి సృష్టి యొక్క ప్రారంభం ఎలా జరిగిందో చెప్పడానికి, పాపం అనేది ఎలా ప్రవేశించింది. రోమపత్రిక 5:12 చదవండి ఒకసారి. పాపం అనేది ఎలా ప్రవేశించిందో చెప్పడానికి, ఆ పాపం నుండి విమోచించడానికి యేసుక్రీస్తు వారిని ఎవరెవరి సంతానం నుంచి భూమి మీదకి రప్పించాలో ఆయన చెప్పడానికి ఉద్దేశించాడు అనమాట. రాయబడింది అనమాట. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించెను. కాబట్టి పాపం అనేది లోకంలో ఎలా ప్రవేశించింది? జగత్తుకు ముందా పాపం? ఆదికాండం 3:5 మరి తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? జగత్తు పునాది వేయకునిపై దేవుని మీద తిరుగుబాటు చేశారు, అక్కడ తోసేశాడని చెప్పేసి పాపం అనేది ఎక్కడ ఉంది? పరలోకంలో ఉందని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలను వక్రీకరించారు. పాప ప్రవేశం అనేది ఎప్పుడు జరిగిందంటే ఆదాము ద్వారా. అంతే, ఆదాము పాపం చేశాడు కాబట్టి లోకంలో ప్రవేశించింది. పాపం ప్రారంభం కూడా ఇప్పుడు ఆదిలోనే. అనాదిలో పాపం అనేది లేదు, దాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సృష్టించబడింది ఏదైనా ప్రారంభం ఉంటుంది. సృష్టించబడిన దానికి ఏదైనా ఏముంటుంది? ప్రారంభం ఉంటుంది. అది భౌతిక దృశ్యమైనవి అయినా అదృశ్యమైనవి అయినా కానీ సృష్టించబడింది అంటే అది ప్రారంభం ఉంటుంది అన్నమాట. కాబట్టి సృష్టించబడిన ప్రతి దానికి ప్రారంభం ఉంటుంది అన్నమాట. దేవునికి ప్రారంభం ఉండదు. ఆయన
ఆది అంతం లేనివాడు కాబట్టి దేవునికి ఏముండదు, ప్రారంభం ఉండదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం గమనించిన విషయం ఏంటంటే, ఆది కాండాన్ని దేవుడు రాయించడానికి ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలుకు మూలం చెప్పడానికి, అలాగే యేసుక్రీస్తు వారు ఎవరి సంతానం నుంచి ఈ భూమి మీదకి రాబోతున్నారో చెప్పడానికి ఉద్దేశించబడింది. ఎందుకు రాబోతున్నారో కూడా చెప్పాడనమాట. ఆయన పాపం చేసిన మానవుల్ని, పాపం చేసినట్టు వారిని విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్నారని చెప్పేసి ఆది కాండం మనకి తెలియపరిచింది అనమాట. అది ఆది కాండం 3:15, 22:18 ఆది కాండం. అలాగే ఆది కాండం 49:9-10 ఆయన ఏ గోత్రంలో రాబోతున్నారో చెప్పారనమాట. అబ్రహాం సంతానమే, కానీ అబ్రహాం సంతానమే, యాకోబు సంతానమే, కానీ ఇస్సాకు సంతానమే, కానీ ఎవరి సంతానం నుంచి, ఎవరు అంటే ఏ గోత్రం, యోధా గోత్రం నుంచి రాబోతున్నారని చెప్పారన్నమాట. చూసారా, ఆది కాండము మనం నివసిస్తున్న సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, మన నిర్మాణం ఎవరు చేశారు, ప్రశ్నలకు సమాధానం దొరికినాయా లేదా, ఉంది. కానీ కాబట్టి కల్పితమైన కథలు చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అయితే జరిగిపోయిన తర్వాత రాయబడింది కాబట్టి డైరెక్ట్గా ఒక అన్యుడు ఆదికాండం చదివితే అర్థమవుతుంది. డైరెక్ట్గా ఒక అన్యుడు ఆదికాండం చదివితే అర్థమవుతుంది. క్రైస్తవుడు ఆదికాండం చదివితే అర్థమవుతుంది. ఎందుకని? యేసుక్రీస్తు వారి ద్వారా రక్షించబడిన ఆయన దేవుని సంకల్పం తెలుస్తుంది. బాప్తిసం పొందినోడికి ఏం తెలుస్తుంది? దేవుని సంకల్పం తెలుస్తుంది. అందువల్ల దేవుడు ఉన్నాడు, యేసు దేవుని కుమారుడు, ఆయన ద్వారా పాపక్షమాపణ ఉంది. అది దేవుడు జగత్తు పునాది వేయబడకుండా సంకల్పించాడనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి బాప్తిసం పొందే వ్యక్తికి, బాప్తిసం పొందినవాడు చదివితే దేవుడు ఎంత గొప్పవాడో, యేసుక్రీస్తు వారు ద్వారా ఎలా పాపక్షమాపణ వచ్చిందో అర్థమవుతుంది. కాబట్టి అతను ఆదికాండం 1వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది అన్నమాట. కొంతమంది శాస్త్రవేత్తలు ఆదికాండం చదివి అబ్బాయి 4వ దినాల్లో సూర్యచంద్రులు 3 దినాలు అలా గడిచినాయి అని చెప్పేసి ఇది అబద్ధం అన్నారు. వాడు క్రైస్తవుడు కాకుండా చదివాడు కాబట్టి వాడికి అర్థం కాదు. దేవుడు సర్వశక్తిమంతుడనే ఉద్దేశంతో చదివితే, దేవుడు సర్వశక్తిమంతుడనే ఉద్దేశం, సమస్తం సృజించింది ఎవరో దేవుడే అని చదివితే ఆయనకు అర్థమవుతుంది. సమస్తం సృజించింది దేవుడే అని చదివితే కనుక ఆర్డర్లో పెట్టాలి కాబట్టి ముందు జరిగించుకుంటూ వచ్చిన కార్యాలు అర్థమవుతాయి అన్నమాట. మీకు అర్థమైందా? అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ఒక అన్యుడు చదివితారనుకోండి, ఆదికాండం చదివితే వాళ్ళకి అర్థం కాదు. క్రైస్తవుడు చదివితేనే దేవుడు అర్థమయ్యేలాగా పెట్టాడనమాట. అది భక్తిపరులకు సంగతులు తెలియజేసేలాగా ఏర్పాటు చేశాడు అనమాట. అర్థమైంది కదా ఉద్దేశము. ఆదికాండాన్ని మనం సింపుల్గా అవుట్లైన్ చేయొచ్చు. ఆదాము వంశావళి, నోవహు వంశావళి, అబ్రహాం వంశావళి, అంతే కదా, అంతే. ఆదాము వంశావళి, నోవహు వంశావళి, అబ్రహాం వంశావళి, అంతే సరిపోదు. నోవహు వంశావళి అనేక మంది ఉన్నారు, అనుజనులు కూడా. అది నోవహు కుమారుల వంశావళి అన్నా పర్వాలేదు. దాన్ని సింపుల్గా మనం అవుట్లైన్ చేసుకోవచ్చు అన్నమాట. విస్తారమైన అవుట్లైన్ అనేది మనకి ఇక్కడ 2 రోజుల్లో చెప్పడం జరగదు. అది మీకు అయిపోయిన తర్వాత ఒక పుస్తక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మనము ముందు దేవుడు ఎందుకు ఆదికాండం రాయించాడు అంటే, యేసుక్రీస్తు వారి అవతరణకి అసలు కారణం ఏంటి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, ఒక మానవుడు వల్ల పాపం ప్రవేశించింది. ఆ పాపాన్ని నుంచి విడుదల చేయడానికి యేసుప్రభువు రావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు అవతరించడానికి కారణం ఏంటన్నమాట, ఒక మానవుడు ద్వారా పాపం ప్రవేశించింది. యేసుక్రీస్తు వారి ద్వారా పాప క్షమాపణ అనుగ్రహించబడింది అన్నమాట. అందుకని ఆదికాండము యేసుక్రీస్తు వారు రాక కారణాన్ని, ఇశ్రాయేలు యొక్క మూలాన్ని తెలియజేస్తుంది. సమస్త సృష్టి ప్రారంభాన్ని, అలాగే మానవుని వివాహం ప్రారంభాన్ని, అలాగే యేసుక్రీస్తు వారు అవతరణకి కారణాన్ని, అలాగే ఇశ్రాయేలు యొక్క మూల పురుషుడు ఎవరో తెలియజేయడానికి, ఇలా
ఇన్ని కారణాల చేత ఈ ఆదికాండం రాయబడింది అనమాట. మరి రాయబడిన కారణం రాయబడిన ఉద్దేశాలు చెప్పినా చదివితేనే అర్థమవుతుంది. ఉద్దేశం తెలియకుండా చదివితే ఏమవుద్ది? ఉద్దేశం తెలియకోకుండా గ్రంథం ఏ పుస్తకమైనా చదివితే అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి ఉద్దేశం తెలిస్తే సంగతులు అర్థం కావు. రాయబడిన ఉద్దేశం ఏంటంటే పాపం ప్రవేశించింది మానవ లోకంలో, ఆ పాపాన్ని విడుదల చేయడానికి, విమోచించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడో, ఆయన యొక్క రాక ఎవరి సంతానంలో రాబోతున్నాడో చెప్పుకొచ్చాడు అన్నమాట. ఆదికాండం మొదటి చేయించాడు. ఉద్దేశం అర్థమైంది కదా? ఆదికాండం ఉద్దేశం అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఓకే, అర్థం అవ్వకపోతే అడగండి, మీకు ఇంకా వివరంగా చెప్తాను. కాకపోతే ప్రస్తుతం అర్థమైపోతే మనం సింపుల్గా వెళ్ళిపోవాలి ఎదరికి. పత్రికలు అంటారా, ప్రతి విషయం నేను మర్చి వివరంగా చెప్తా ఉంటాను. రాసిన కాలము మనం ఇంచుమించు మోషేకి యేసుప్రభు కాలం 1500 సంవత్సరాలు రాస్తాం కదా, 1450 రాసుకున్నాం. సుమారు ఖచ్చితమైన సంఖ్య కాదు, 1500 సంవత్సరాలు. ఎందుకంటే సైలెంట్ పీరియడ్ 4, చరిత్ర 11 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అన్నమాట. ఇశ్రాయేల్ చరిత్ర 11 సంవత్సరాలు. ఇది ఎక్కడ దాకా? మలాకి గ్రంథం దాకా. మలాకి గ్రంథం 11 సంవత్సరాలు ప్లస్ సైలెంట్ పీరియడ్ 4. యోహాన్ గారు పుట్టే వరకు కూడా 400 ప్లస్ అప్పుడు యేసుప్రభు పుట్టారు 1500 సంవత్సరాలు. కాబట్టి ఇంచుమించు సుమారుగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి, అంటే మోషేకి యేసుప్రభుకి 1500 సంవత్సరాలు కాలమని గుర్తించి రాయబడింది ఆ కాలమే అన్నమాట. అంటే మోషే జన్మించినప్పుడు రాయకూడదు కాబట్టి ఒక 40 సంవత్సరాల తర్వాత 150 సంవత్సరాల్లో ఆయన రాశారు కాబట్టి ఆ 1500 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది కదా మనకి. క్రీస్తు నుంచి వెనక్కి వెళ్తుంది, క్రీస్తు నుంచి ముందుకు వస్తుంది. క్రీస్తు నుంచే లెక్కలు వేస్తారనమాట. క్రీస్తు పూర్వం క్రీస్తుకి 1500 సంవత్సరాలు, ఆదాము మోషకి 1500 సంవత్సరాలు.